హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్స్ అంటే వితంతువుల పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. సో ఏంటంటే కొత్తగా 1,00,000 వితంతు పింఛన్లు అనేవి ఆగస్టు నెలలో పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సామాజిక భద్రత పింఛన్లో పంపిణీలో భారీగా మార్పులనేవి ఉన్నట్లయితే సమాచారం. ఆగస్టు 1 నుంచి కొత్త స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. మంత్రి కొండపల్లి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఓ సమావేశంలో ఈ పింఛన్ల గురించి మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో కొత్తగా స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి ఎవరికి ఇస్తారు, ఎవరు అర్హత కలిగి ఉంటారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్యకాలంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మేల్ పీపుల్ అంటే ఎవరైతే పురుషులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ ఇంట్లో స్త్రీలకు అంటే వాళ్ళ యొక్క వైఫ్కు పింఛన్ ఇచ్చేదాన్ని ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ లేదా వితంతువుల పెన్షన్స్ అని అంటారండి. సో ఈ వితంతువుల పెన్షన్స్కి ప్రభుత్వం అయితే రీసెంట్గా దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరిగింది. దరఖాస్తులు అనేవి స్వీకరించిన తర్వాత దాదాపు 1,00,000 మంది అర్హత కలిగినట్లయితే సమాచారం అయితే వచ్చిందండి. అంతా వెరిఫికేషన్ చేసిన తర్వాత 1,00,000 మందికి ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇలా నిర్ణయించినప్పటికీ ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి ముందుగా మే నెలలో పంపిణీ చేస్తాము అనేది చెప్పడం జరిగింది. మే నెలలో అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడడం జరిగింది. అదేవిధంగా జూన్ 12వ తేదీన మళ్ళీ పంపిణీ చేస్తాము అనేది చెప్పడం జరిగింది. ఆ రోజున తల్లికి వందనం పథకం ప్రారంభించడంతో ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్స్ పథకాన్ని అయితే మళ్ళీ ఒకసారి వాయిదా వేయడం జరిగింది. సో ఇలా వాయిదా వేసిన తర్వాత చాలామంది అయితే నేను వీడియోస్ చేస్తున్నప్పుడు కామెంట్లు అడుగుతున్నారు. చాలామంది లబ్ధిదారులు ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ కోసం అయితే ఎదురు చూస్తుంటారండి. సో వాళ్ళకి సంబంధించి ఈరోజైతే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్స్కి అప్లై చేసుకొని అర్హత కలిగి ఉన్నారో సో వాళ్ళందరికీ ఆగస్టు 1వ తేదీ నుంచి స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే నిన్న ఒక సమావేశంలో కొండపల్లి శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి క్లారిటీగా అయితే ఈ విషయాన్ని అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, దాదాపు 1,09,155 మందికి ఆగస్టు 1వ తేదీన 4,000 రూపాయలు కొత్త వితంతు పెన్షన్ అంటే స్పోర్ట్స్ కేటగిరీ కింద పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకునిందని అయితే సమాచారం. సో ఈ పింఛన్ల పంపిణీకి గాను ఒక నెలకి దాదాపు 43.66 కోట్లు ప్రభుత్వం అదనంగా ఖర్చు చేస్తుంది అని కూడా ఈ సమావేశంలో అయితే ఆయన మనకి క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. సో ఈ విధంగా ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్స్కి రీసెంట్గా అప్లై చేసుకొని ఉన్నారో ప్రభుత్వం అప్లై చేసుకోమన్నప్పుడు సో వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త వితంతు పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఇది ఎవరికంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్యకాలంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు ఉంటారో మేల్ పీపుల్ వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్యలకు మాత్రమే పింఛన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవి ఏ విధంగా పంపిణీ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో యథావిధిగా సామాజిక భద్రతా పింఛన్లు అనేవి ప్రతి నెల 1వ తేదీ లేదా 2వ తేదీ ఈ 2 రోజులు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఈ 2 రోజుల్లోనే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అంటే వితంతువుల పెన్షన్స్ అనేవి కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి. సో లబ్ధిదారులు ఈ వితంతువుల పెన్షన్ తీసుకోవాలి అంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి కలిగి ఉండాలండి. ఒక ధృవీకరణ పత్రం అనేది కలిగి ఉండాలి. ఆ ధృవీకరణ పత్రం ఏంటి అంటే మీరు స్పోర్ట్స్ పెన్షన్స్కి అప్లై చేసుకున్నప్పుడు మీ యొక్క వివరాలు, అదేవిధంగా మీ భర్త చనిపోయి ఉంటారు కదా వాళ్ళ యొక్క వివరాలు అనేవి అక్కడ నమోదు చేసి ఉంటారు. సో దాని మీద మీకు ఒక ధృవీకరణ పత్రం అనేది రావడం జరుగుతుందండి. సో ఈ ధృవీకరణ పత్రం అనేది గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది దగ్గర అయితే ఉంటుంది, వెరిఫైర్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ దగ్గర. సో వాళ్ళని మీరు సంప్రదించి
సో ఈ విధంగా మేము స్పోర్ట్స్ పెన్షన్స్కి అప్లై చేసుకున్నాము. సో లిస్ట్లో మా పేరు వచ్చింది. సో మాకు స్పోర్ట్స్ పెన్షన్ తీసుకోవడానికి ధృవీకరణ పత్రం అనేది అవసరమవుతుంది. ఒకసారి ధృవీకరణ పత్రం ఇస్తారని అడిగితే సో వాళ్ళైతే ధృవీకరణ పత్రం అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ధృవీకరణ పత్రం మీ దగ్గర ఉంటేనే మీకు పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ కనుక మీరు ఇంతవరకు ధృవీకరణ పత్రం కనుక తీసుకోకుండా కనుక ఉండినట్లయితే మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. సో ఆల్రెడీ సచివాలయం సిబ్బంది ఎవరైతే పింఛన్లు పంపిణీ చేస్తారో వాళ్ళ దగ్గర ఫైనల్ లిస్ట్ అనేది ఉంటుంది. స్పోర్ట్స్ పెన్షన్స్కి మీ యొక్క గ్రామంలో అంటే వాళ్ళకి ఒక గ్రామం అనేది ఇచ్చి ఉంటారు పింఛన్లు పంపిణీ చేయమని. ఆ ఒక గ్రామంలో ఎంతమంది అర్హత కలిగి ఉన్నారు అనేది వాళ్ళ దగ్గర లిస్ట్ అనేది ఉంటుంది. సో ఆ లిస్టులో మీ పేరు ఉంటుంది. సో మీ పేరును బట్టి వాళ్ళు ధృవీకరణ పత్రాలు తెచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో మీకు పెన్షన్ పంపిణీ చేసేటప్పుడే ఏవైతే స్పోర్ట్స్ పెన్షన్స్ కింద ధృవీకరణ పత్రాలు ఉంటాయో అవి కూడా పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ధృవీకరణ పత్రం ఎందుకు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మీరు భర్త చనిపోయి వాళ్ళ ప్లేస్లో ఈ పింఛన్లు అనేవి తీసుకుంటారు కాబట్టి సో మీ భర్త చనిపోయినట్టు మీకు ఒక ప్రూఫ్ ఉండాలి కాబట్టి ఈ ప్రూఫ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. వితంతువుల పెన్షన్ కింద అయితే మీకు మంజూరీ చేయాలంటే ఈ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఈ విధంగా అయితే ఆగస్ట్ 1వ తేదీన ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అంటే వితంతువుల పెన్షన్స్ 1,10,000 మందికి అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో. సో లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ పెన్షన్ల కోసం అయితే. సో వాళ్ళ ఎదురు చూపులు అయితే ఆఖరికి నెరవేరుస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఆగస్ట్ 1వ తేదీ లేదా 2వ తేదీ 1వ తేదీ ఎవరైనా తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి 2వ తేదీ కూడా ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేయబోతున్నారండి యథావిధిగా సామాజిక భద్రతా పింఛన్లతో పాటు అయితే. సో ఓకేనా, మీకు స్పోర్ట్స్ పెన్షన్స్ గురించి ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో అదేవిధంగా చాలామందిలో ఒక డౌట్ ఉంటుందండి. సో ఏంటంటే మేము స్పోర్ట్స్ పెన్షన్స్కి అప్లై చేసుకున్నాము, లిస్ట్లో మా పేరు వచ్చిందా లేదా అనేది మాకు తెలియట్లేదు, ఏ విధంగా తెలుసుకోవాలనేది చాలామంది అడగొచ్చు. సో ఆల్రెడీ అంటే జూన్ 12వ తేదీకి ముందే ఫైనల్ లిస్ట్ జిల్లాల వారీగా లిస్టు ఎంతమంది స్పోర్ట్స్ పెన్షన్స్కి అర్హత కలిగి ఉన్నారు అనే లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ లిస్ట్ అనేది మీ గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది దగ్గర అయితే ఉంటుంది. మీ దగ్గరలోని గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి సో మీరు వితంతు పెన్షన్స్కి అర్హత కలిగి ఉన్నారా లేదా అనేది అక్కడ చెక్ చేసుకోవచ్చండి. సో ఓకేనా, సో ఈ విధంగా ఆగస్ట్ 1వ తేదీన ఎట్టకేలకు స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే. సో మీకు ఏదైనా పెన్షన్స్ గురించి డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా పెన్షన్స్ గురించి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకొని నేను పెట్టి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.